మాల వెంకటప్ప కొంత గత కాలం నుంచి కూడా ఆ యొక్క భూమిని కౌలుకు చేస్తూ ఉండే ఆ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ వాళ్ళకు అమ్మిన తర్వాత కూడా మళ్ళీ ఏనైనా కౌలు చేస్తున్నాడు. కౌలు చేసినప్పుడు కూడా మళ్ళీ మీరు ఎప్పుడన్నా మాకు ఇప్పుడు డబ్బులు లేవు తర్వాత అమ్మితే కూడా మాకే అమ్మండి అని చెప్పేసి వెంకటప్ప అనడంతో అయితే వాళ్ళు వెంకటప్ప కాదని కూడా పక్కన వేరే వాళ్ళకు భూమి అమ్మడం జరిగింది. అయ్యా భూమిని ఎందుకు అమ్మినావు, కనీసం నాకే అమ్మలే కదా, ఇప్పుడు వాళ్ళకి ఎందుకు ఇస్తాను అంటే దాంతోపాటు నాకు ఉండి వెంకటప్పకు ఉండి నువ్వు ఇవ్వడవురా మాలలంచా కొడుక, నీకు గుద్దాబాల్సిందా, నీకు ఎందుకు వెళ్ళా, నీకు నా ఇష్టం ఉన్నని కమ్ముకుంటా నువ్వు ఇవ్వడని చెప్పేసి అనేక రకాలుగా బూతు మాటలు తిట్టిండు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఆయన తొందరగా జైలుకి పంపించాలి. అదే కాకుండా కూడా అమ్మ ఆలే అని చెప్పేసి కూడా మహిళలను కూడా కించపరిచినటువంటిది. ఈ సమాజానికి ఎస్సీ ఎస్టీ అనేటటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఇంకా మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిపోయినప్పుడు కూడా ఈ కుల వివక్షత అనేది చాలా ఉంది. ఇదే కాకుండా మన ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ మన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికెళ్ళి గెలిచిండు. ఓ యొక్క సీఎం కాన్స్టిట్యున్సీ అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా కోస్గి సాయిరెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఇమ్మీడియట్గా ఆయన జైలుకి పంపించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. తెలంగాణ రైతు సంఘం నారాయణపేట జిల్లా కార్యదర్శిని. మేము ఈరోజు మద్దూరు మండలం పెదిరిపాడు గ్రామానికి సంబంధించినటువంటి వెంకటప్ప బాధిత కుటుంబం ఏదైతుందో ఈ సాయిరెడ్డి అనేటువంటి రియల్టారు కోజికి సంబంధించిన ఆయన బ్రోకర్ ఏమైతున్నాడో ఆయనకు గతంలో భూమిని మేము అమ్మితే నీకే ఇప్పిస్తానని చెప్పేసి చెప్పినందుకొరకు వేరే వాళ్ళకు అమ్మే సందర్భంలో అయ్యా మాకు రెడ్డి సాబ్ మాకు భూమి ఎందుకు అమ్ముతలేవు అని చెప్పేసి వాళ్ళు మర్యాదపూర్వకంగా అడిగినప్పటికీ ఆయన ఈరోజు సభ్య సమాజము పూర్తిగా తలదించుకునే విధంగా కులం పేరుతోన అమ్మ ఆలి అంటూ చెప్పలేనటువంటి మాట్లాడడము చాలా సరైనటువంటి పద్ధతి కాదు. ఏమైతే బూతు మాటలు తిడుతూ చాలా విపరీతంగా తిట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఆయనని పోలీసులు కానీ లేకపోతే పై అధికారులందరూ కూడా స్పందించి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయన అరెస్ట్ చేసి చట్టపరమైనటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక తెలంగాణ రాష్ట్రంలో సీఎం నియోజకవర్గంలో ఇట్లాంటి జరగడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయము. కాబట్టి ప్రభుత్వం దీన్ని సీరియస్ తీసుకొని భవిష్యత్తులో ఈ రియలేటర్లు ఎవరైతే ఈ మద్దూరు ప్రాంతంలో కోసిగి ప్రాంతంలో ఎక్కువ ఆగడాలు అయినటువంటి పరిస్థితి ఉంది, వాటిలో ఆగడాలన్నింటినీ కూడా అరికట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెదిరిపాడు గ్రామానికి సంబంధించి మాల వెంకటప్పను కోజిగి గ్రామానికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకరు సాయిరెడ్డి గారు చాలా బూతు మాటలతోన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించినటువంటి ఏవైతే ఉందో వాటిని లెక్క చేయకుండా కులం పేరుతో ఆలి అమ్మను మాల లంజ కొడుకు అని చెప్పి మాదిగ లంజ కొడుకు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఆ అమ్మను ఆలిని పట్టుకొని అని ఇట్లా అనేక బూతు మాట్లాడి అన్నటువంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము తెలంగాణ వ్యవసాయ డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు 23 తారీఖు రోజు బాధిత కుటుంబానికి సంబంధించిన వెంకటప్ప గారు పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే ఇప్పటి వరకు కూడా పోలీసులు కానీ డిఎస్పీ కానీ సిఐ కానీ ఎవరు కూడా స్పందించకుండా ఈరోజు 28 తారీఖు అవుతుంది, ఇప్పటి వరకు కూడా ఆయన మీద కేసు కట్టకపోవడం అనేది చాలా దురదృష్టకరము. ఎందుకంటే ఈరోజు సమాజంలో అనేక సందర్భాలు మనం చూస్తున్నాము, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఒక రెడ్డిలకు భూస్వాములకు సపోర్ట్ చేసినటువంటి వ్యవహారం చూస్తున్నాము. ఈరోజు మద్దూరు మండలం కూడా పెదిరిపాడు సంఘటన జరిగి 6 రోజులైనా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా కేసు అనేది ఫైల్ చేయకపోవడం చాలా దురదృష్టకరము. కాబట్టి ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఇంకా కులవివక్షతకు అణచివేతకు ఇలాంటి కారణాలు ఇంకా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఒక సీఎం నియోజకవర్గము ఈ ప్రాంతంలో కూడా ఇప్పటికీ కులం పేరుతో మతం పేరుతో తిట్టడం అనేది చాలా చట్టవిరుద్ధం. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క మాల వెంకటప్ప కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తులకు ఆ సాయిరెడ్డి నుండి ప్రాణహాని ఉంది. దాంతోపాటుగా సాయిరెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆయన వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా చేయకపోతే రేపు రాబోయే కాలంలో దళిత సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.